జోగారెడ్డి సార్ గురించి 100% కరెక్ట్. ఏంటంటే సార్ చాలా ప్రశాంతంగా, మౌనంగా, నిదానంగా, శాంతంగా ఉంటారు. కొంచెం కోపం, కొంచెం ఆవేశం, నిలువెత్తు మానవత్వం అన్నట్టుగా సార్ ఆ విధంగా ఉంటారు. మాకు పిఎంజెస్వై బడ్జెట్ సెక్షన్ కి సార్ ఎంపవర్డ్ ఆఫీసర్ సాయి శ్రీవాస్తవ్ గారు చెప్పినట్టు, సార్ ఏదన్నా తప్పున్నా కానీ కూడా ఏదన్నా తప్పు చూసుకోవద్దా అన్న ఒక్క మాటనే కానీ మళ్ళీ దానికి మించి ఒక పదం కూడా వాడారు. అంత శాంత స్వభావి. ఇవన్నీ దైవిక లక్షణాలు అంటారు. శాంతంగా ఉండడము, మౌనంగా ఉండడము, మనం ఎక్కువ పని పట్ల శ్రద్ధ, పని చేయించాలన్న ఆలోచన, పని ఎట్లా తీసుకోవాలన్న సంకల్పమే సార్లో నేను గమనించిన అది. ఇంకా చెప్పాలంటే నాకు సార్ భువనగిరి ఈ నుంచి నాకు పరిచయము. అప్పుడు ఈగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఈఎన్సీ గారుగా ఉన్నా కూడా సేమ్ అదే స్వభావము, అదే మంచితనము. అందుకే సార్ని ఏమనుకోనంటే ఆయన మనసున్న మహారాజు. మనమందరము ఏదో కిరీటాలు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఇది చేసుకున్నా కానీ ఆయనకి ఎలాంటి కిరీటం లేకున్నా, ఎలాంటి ఆభరణాలు ఆభూషణాలు లేకున్నా మంచి అనే ఒక మంచి స్వభావమే సార్ని ఈ ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది. ఈ విధంగా ఈరోజు హ్యాపీగా రిటైర్డ్ అవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది. కాబట్టి సార్ రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఈ విధంగా కూల్గా సాగిపోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటాం.